కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. అమ్మాయి ముగ్గేయడం వచ్చా? రాదు. ఈ రోజుల్లో అమ్మాయికి ముగ్గేయడం రాదు, కుర్రాలని ముగ్గులో దింపడం ఒకటే వస్తుంది. ఆడదన్న తర్వాత సిగ్గుపడాలి, సూర్యుడు రాకముందే గుమ్మ ముందు ముగ్గు పడాలి. ఈ రెండు లేకపోతే అసలు నా దృష్టిలో ఆడదే కాదు. నువ్వేం ఆడదా అని నాకు అర్థం కాదు. ముందు ఎదవన్నారా ఎదవా? కళ్ళు ఏమన్నా జేబులో పెట్టుకొని వస్తున్నావురా? ఏమైంది బాయమ్మా? ముగ్గు కనపట్లేదారా? తొక్కుంటే వెళ్తున్నావే. ముగ్గు అంటే చాటంత వెయ్యాలి, పేటంతా ముగ్గేసి నడవద్దంటే ఎలా? నేను ముగ్గు మీద నుంచి నడుచుకుంటూ వెళ్తా. ఏం చేస్తావు? నువ్వు మొలతాడు కట్టిన మగాడివి అయితే నా ముగ్గు ముందు నుంచి వెళ్ళు. దాని తర్వాత నీకు అక్కడే పాతి పెట్టి నీ సమాధి మీద ముగ్గు అయిపోతే నా పేరు భయమే కాదురా. వెళ్ళరా, అరే వెళ్ళరా. ఏం వెళ్తావు? నువ్వు అలా గోసి కట్టి రంకెలేస్తే ఏం వెళ్తావు అంటున్నా. అనవసరంగా వచ్చా ఇటు. బాయమ్మతో పెట్టుకుంటే చెరుకు మిషన్లో చేయి పెట్టినట్టేరా, చెరుకు మిషన్లో చేయి పెట్టినట్టేరా. అమ్మాయి బియ్యంలో నూకులున్నాయి, కొద్దిగా ఇసిరి పెట్టు, నేను లోపల కూరగాయలు కోసుకొని వస్తా. ఇసరు పెట్టాలా? ఇసరం అంటే దాంతో ఇసురుతున్నాయంట. ఇస్తరాకు ముఖం నానా. నువ్వే కదా ఇసరమన్నావు. ఇసురమంది నేను ఇలా ఇలా ఇసురమన్నా, ఇలా ఇలా కాదు. ఏం ఆడవాళ్ళు ఈ రోజులో ఆడవాళ్ళకి, ఆ రోజులో ఆడవాళ్ళకి గోల్కొండకి మణికొండకి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది. మీ మొఖాల మండ ఏం చేత కాదు మీకు, మీ మొఖాల మండ. బాయం ఇంటికి వద్దన్నా. నాకు అందరు ఓట్లు కావాలరా. పదా బాయమ్మా. ఎవరు? నమస్తే బాయమ్మా. నమస్తే. వచ్చే ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. నీ ఓటు నాకే వేయాలి. నీకు టికెట్ ఇచ్చిన ఎదవ ఎవడరా? వెనకత్ర కార్యకర్తలు ఉన్నారు, రాగి అనకు బాయమ్మా. ఒరే ఎదవా, రానద్దారా అడ్డగాడదా, కొనికి వాళ్ళోడా, చెత్త కుట్టోడా, నన్ను రానద్దంటావరా ఎదవా? మీ అమ్మకు నేను పురుడు పోస్తేరా నువ్వు పుట్టావరా అడ్డగాడదా, నన్ను రానద్దంటావరా నువ్వు, నన్ను రానద్దంటావరా ఎదవా? అరే పనికి మాలోడా, నువ్వు ఎంత పెద్దోడా అయినా నా ముందు పనికి మాలోడు ఎదవా ఎదవా ఎదవా. అది సరే బాయమ్మా, నీ ఓటు మాత్రం నాకే వేయాలి బాయమ్మా. అప్పుడు నాకు 3 ఉంటే వేస్తాలే. పోరా ఎదవా, పోరా ఎదవా. బాయమ్మ ఇంకా మారలేదురా. ఎప్పటికీ మారదు. అదే ఆప్యాయత. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఎలకు తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని ఎలకెవరన్నా? అన్నే అమ్మాయి ఇట్రా, కొద్దిగా మిరపకాయలు దంచి పెట్టు, నేను లోపల వెళ్ళి పప్పు నానబెట్టేసి వస్తా. మిరపకాయలు దంచాలా? ఏం దంచుతున్నావే దాల్చిన చెక్క ముఖం దానా? ఇలా దంచితే నెలైన 4 మిరపకాయలు కూడా నెలగవే. ఇటువో చూసావా, మనం దంచితే మనకు తెలియకుండానే ఆర్ఆర్ రావాలి. ఏం ఆడపిల్లలే మీరు? ముసల్దానా, గ్రైండర్ అండ్ మిక్సీ ఉన్న కాలంలో ఈ దంచడం ఏంటబ్బా? కాలం మారింది, నువ్వు కూడా మారు. అవునా? కాలం మారింది కదా. అమ్మాయి ఎందుకన్నా కొట్టినప్పుడు మమ్మీ అను, మమ్మీ అనవే, మమ్మీ అనవే. అమ్మ కూడా నాకు ఇలాంటి తిట్లు. ఆవకాయ మారదు, అమ్మ మారదు. కొన్ని అలాగే ఉంటేనే బాగుంటాయి. మమ్మీలు, డిమ్మీలు, జిమ్మీలు ఏంటో ఈ పేర్లు. మా కాలంలో కుక్కలకు పెట్టుకునే వాళ్ళ, ఇదేం పోయే కాలమో మనుషులకు పెట్టుకొని పిలిపించుకుంటున్నారు. మీ కాలం మీద కారం కొట్ట. అమ్మ కూడా ఇట్లాంటి తిట్లేదు. తిట్లేదు కాబట్టి ఇలా ఉండి తెచ్చావు. తిట్టుంటే ఇలా ఉండేదాన్ని కాదు, కాకరకాయ ముఖం దానా. పోవే ముసల్దానా, కూర్చో. నేను పోతా, నాకంటే ముందు నువ్వే పోతావే. చచ్చిపోతావే. నువ్వు చచ్చిపో, నేను వెళ్ళిపోతానే. నువ్వు పో. చచ్చిపో అంట సచ్చి ఒక పని చేత కాదు ఎలక ముఖం దానికి. నమస్కారం బామ్మ, ముసలి వాళ్ళకి పింఛన్ ఇస్తున్నారు. నీ పేరేంటో చెప్పు, రాసుకుంటాను. నా ముఖం మీద ముడతలు ఉన్నాయేమో, కానీ నా నరాల్లో నిప్పు మాత్రం ఇంకా అలాగే ఉందిరా. చూడా, వృద్ధాప్యం కనబడిందా? లేదు బామ్మ, లేదు. పింఛన్ ఇస్తావరా పిట్ట కొడుకు ముఖమోడా? రే, ఆ బాబుతో నాకు పెళ్లి చేసి చూడు. సంవత్సరం తిరగకుండానే ఆ బాబు చేతిలో ఇంకో బాబుని పెట్టకపోతే నా పేరు భయమే కాదురా. దానికి రప్పించాం. యవనంలో ఉన్న ఉద్రాలు రాది, దానికి రప్పించాం.
బామ్మ. ఏయ్ పళ్ళు రాలిపోతే అటెల్లు. ఎరా పొట్టి పుడంకా ఎక్కడికి వెళ్తున్నావు? నామినేషన్ వేయడానికి వెళ్తున్నాను బామ్మ. వెళ్తే వెళ్ళావు కానీ నా తలకు రంగేసి వెళ్ళరా మైండ్ తప్పిందా బాయమ్మా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వయసు పెరిగే కొద్ది చేతస్తు పెరుగుతుంది. ఎవరిని అడగాలి అర్థం కాదా నీకు? ఎలక్షన్ అయ్యేదాకా కోపం వద్దన్న. లేకపోతే ఏంట్రా? అది నన్ను తలకి రంగు ఏమంటుందా? నిన్న మున్సిపల్ గోడకి సున్నం వేసావుగా మరి? అది పేపర్ లో ఫోటో వేయించుకోవడానికి వేసా. ఇప్పుడు నా కోసం వేయి. నా ఓటు కావాలా వద్దా నీకు? అసలు నా స్థానం గురించి, నా స్థాయి గురించి తెలుసా నీకు? ఏంటని బోడి స్థాయి? నా స్థాయి ఏంటో చూపిస్తానరా ఎదవా నీకు? నన్ను ఎన్ని మాటలు అంటావురా ఎదవన్నారా? ఎదవా నువ్వు? అరే ఎదవా, నీకు పురుడు పోసింది నేను, నీకు ఊపిరి పోసింది నేను. నువ్వు పుట్టగానే నీ పిట్టను పట్టుకొని ఆడుకుని నేను. నీ పిట్ట మీద మన్ను పడా ముందు తలుపు తీయ, టైం అయిపోతుంది. నేను అయ్యాను, నేను నీ మీద హట్ అయ్యాను రా. భయమ లక్షలు ఖర్చు పెట్టాను ఎలక్షన్ కోసం. నామినేషన్ టైం అయిపోతుంది. తలుపు తీయ. నేను తీయా, నేను నీ మీద అలిగా కచ్చి నీతో కొచ్చి నేను ఉండా, నేను పోతున్నా. తలుపు తీయండి. తాళం ఎక్కడో పడేసిందన్నా, ఎక్కడో కనబడతలేదన్నా. తలుపు పగలు కొట్టండి రా. నామినేషన్ టైం అయిపోయిందన్నా. పాఠముంది మేటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది మిస్టరీ పిక్చర్ ఉంది సోదరా ఏది బెస్ట్ రా. జగడా ఏం చేస్తున్నారా? మన కాలేజ్ బెంచీలు గట్టిగా ఉండలేదో ఎక్కి టెస్ట్ చేసి సార్, చాలా గట్టిగా ఉన్నాయి. ఏంటి సార్ కొడతారు? రాను అదే నీ పళ్ళు గట్టిగా ఉన్నట్టు చేసేసాను అంతే. ఎదొకటి అడద్దా, నేను ఒకప్పుడు స్టూడెంట్ నే, మీ రేంజ్ నుంచి రేంజ్కి వచ్చి అర్థమైందా? అప్పుడు మనం కూడా అల్లరి చేసేవాళ్ళమే. మీరు కూడా అప్పట్లో అల్లరే? మన అల్లరి మీలే కాదు, రచ్చ చేసేవాడిని, కానీ మన అల్లరి చేసిన ఎవరికి తెలియకూడదు సార్. అందుకనే సండే పూట కాలేజ్కి వెళ్ళి చేసేవాడిని, ఎవరు ఉండేవారు కాదు కదా. మనం లెక్చరర్స్ డౌట్స్ అడితే వాళ్ళే చెప్పలేకపోయారు. లెక్చరర్స్ మీరు డౌట్స్ అడితే చెప్పలేకపోయారా? ఎందుకు సార్? ఫిజిక్స్ సార్ కి కెమిస్ట్రీ డౌట్ అడిగేవాడిని, కెమిస్ట్రీ సార్ ఫిజిక్స్ డౌట్ అడిగేవాడిని. మీరు ఇప్పుడు అలా ఉన్నారంటే ఆ వయసులో మరి అమ్మాయిలు గర్ల్ ఫ్రెండ్స్ సిగ్గేస్తుంది. మన పక్క కాలేజీలోనే మన కాలేజీలో అంటే బాగా చులకనైపోయింది సార్. ఏం చేశారా? అందుకే నేను వెళ్ళి మంచి ఛాలెంజ్ ఇచ్చి వచ్చా. అద్దరా, ఏ ఛాలెంజ్ చేశారా? అక్కడ ఉన్న కాలేజ్ అమ్మాయిలందరూ దమ్ముంటే నన్ను వచ్చి ముద్దు పెట్టుకోమన్నా. పదా క్లాస్ కి అటెండెన్స్ తీసుకుంటున్నాను. రోల్ నెంబర్ 1 ప్రెజెంట్ సార్. రోల్ నెంబర్ 2 సార్ ఒక్క నిమిషం ఇప్పుడే వాట్సాప్ చేసాడు వచ్చేస్తానంట, మీరు టిక్ పెట్టండి పంపిస్తా. ఏంటి బాబు అన్న ఇంకోసారి వాట్సాప్ చేసాడు వచ్చేస్తానంట, మీరు టిక్ పెట్టండి పంపిస్తా. రోల్ నెంబర్ 3 రోల్ నెంబర్ 4 ప్రెజెంట్ సార్. నువ్వేరా లాస్ట్ 3 డేస్ కాలేజ్ రాలేదు? మా తాత గతం మర్చిపోయాడు సార్. దాన్ని నువ్వేం చేస్తారా? ఇంట్లో అందరూ ఒకటి ఏడుస్తున్నారు సార్, అందుకే. మీ తాత పోలేదు కదా, జస్ట్ గతం కదా మర్చిపోయాడు. దరిద్రుడు 2 రోజులు రిజిస్ట్రేషన్ పెట్టుకుని గతం మర్చిపోయాను అంటున్నాడు సార్. పేరు గుర్తులేదా? పేరు గుర్తు రావట్లేదంట. మా డాక్టర్ చూపించాల్సింది కదా. చూపించాను సార్, మెడిసిన్స్ ఇచ్చాడు, 10 రోజులు వాడితే గతం గుర్తొస్తుందంట. రాకపోతే మళ్ళీ బార్సల్ వేసి పేరు పెట్టమన్నాడు సార్. నోటీస్. మన కాలేజ్ ఫెస్ట్ అంట, సో మీలో ఎవరైనా కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయాలంటే పార్టిసిపేట్ చేయొచ్చు సార్. నేను చేస్తా సార్. సూపర్ రా. ఏం చేద్దాం అనుకుంటున్నావు? సార్ డాన్స్ చేస్తా సార్. సూపర్ ఏ పాటకేస్తారా? రగులుతోంది మొదలు కదా బుస్, అది ఆడపోం నేను మోగపోం. నేను వచ్చి బోరోదాలా పక్కెళ్ళు. సార్ లెసన్ స్టార్ట్ చేస్తున్నాను. సంపే అంతే. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు? మీ పేరేంటమ్మా? సిగ్గుపడ్డ పేరు చెప్పు. ఇలా కాదు కానీ కొత్తగా జాయిన్ అయ్యారా? రిసిప్ట్ ఏది? ఇదేంటమ్మా నీ పేరు? ఏంటి సార్, ఏంటి అమ్మాయి పేరు? అమ్మాయి పేరే. రండి లోపల రండి. నైస్ నేమ్. సడన్ గా హాఫ్ కాలేజ్ లో జాయిన్ అయ్యేంటమ్మా? నా పాత కాలేజ్ వాళ్ళు క్లోజ్ చేసేసారు. ఎందుకు? యాక్చువల్లీ అందరు నాకు ప్రపోజ్ చేశారు, నేను నో అని చెప్పాను. అందరూ సూసైడ్ చేసుకున్నారు. ఫస్ట్ టైం వచ్చాం కదా ఈరోజు క్లాస్ కన్నా ముందు. సరదాగా మనం అందరం ఈరోజు క్లాసెస్ ఆపేసి మన హాబీస్ ఏంటో తెలుసుకుందాం. అది నా హాబీస్ మార్నింగ్ లెగ్గానే జిమ్ చేస్తాను, పాటలు వింటుంటాను,
మిమ్మల్ని ఒకసారి నించుంటే నీ హాబీస్ ఏంటమ్మా? అలాగే వచ్చారు కాబట్టి సరదాకు రెండు జనరల్ క్వశ్చన్స్ అడుగుతుంది. చెప్పండి, న్యూటన్ లా గురించి మీకు ఏం తెలుసా? నాకు తెలియదండి. కరెంట్ ఎవరు కనిపెట్టారు తెలుసా నీకు? ఐ హేట్ కరెంట్ కనిపెట్టినాడు అండి. ఎందుకండి? యాక్చువల్ గా మా ఇంటికి ఎక్కువ కరెంట్ బిల్ వచ్చేదండి అప్పట్లో. మా అమ్మ నాన్న కరెంట్ బిల్ కట్టలేకపోయేవాళ్ళండి. అయ్యో, సో దట్స్ ద రీజన్ ఐ హేట్ కరెంట్ కనిపెట్టినాడు. ఎవడరా లాల్ పంపించారండి? నన్ను దా అన్నావా? నిన్ను కాదు, అది నా భార్య, నేను కట్టుకున్న భార్య. ఎక్కడికి తీసుకెళ్తున్నారండి? ఇంటికా నాకు స్టఫ్ వేస్తారు, అన్నం ఊరు అంటారు. చెప్పు, నువ్వు స్టఫ్ వేస్తావా? నువ్వు అన్నం వండుతావా? నువ్వు సంసారం చేస్తావా? వద్దురా బాబు, నీ వల్ల అవుతుంది. వద్దురా బాబు, నీ వల్ల అవుతుంది. ఏం చెప్పారండి? నువ్వు బయటికి వెళ్ళిపో. బయటికి వెళ్ళేది కాలేజ్ టైం అయిపోయింది. భార్యను పంపించండి. భార్యను పంపించబోతే ఇక్కడికి వెళ్ళా నేను. ఏం చెప్తున్నారండి? అలా కామ్ అయిపోతున్నాడు. ఒక్క అరగంట ఉండండి సార్, క్లాస్ అయిపోతే పంపించేస్తాను సార్. తొందరగా పంపించు. నాకు చిన్న ఛాన్స్ ఏంటి సార్? దేనికిరా? మాట్లాడాలి. నాకు అర్థమైంది, నీకు అది నచ్చింది అంతేగా? నాకు కూడా నచ్చింది. ఫస్ట్ సార్, నా భార్య మీద చేస్తే మామూలు ఉండదు. వేరే మీద నువ్వు చేయొచ్చా? అందరూ జాగ్రత్తగా వినండి. ఐ డోంట్ వాంట్ ద డ్రింకర్ టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టాకింగ్. ఐ లైక్ ది గర్ల్ ఇన్ దిస్ క్లాస్ అండ్ షీ ఇస్ వేరింగ్ a red color dress and people there will be lot మేము చూస్తాం. అర్జున్ రెడ్డి అర్థమైందా? మామూలు ఉండదు నీకు. ఒకసారి ఏం చెప్పారు మాకు చెప్పొచ్చు కదండి. క్లాస్ స్టార్ట్ చేయరా? ఇది మీకోసం క్లాస్. ఇక్కడ నుంచి మనకి అమీర్పేట్ 9 కిలోమీటర్స్ అండి. సో అక్కడ నుంచి మనం పంచగొట్ట 8 వేసుకుంటున్నాం అనుకోండి. అలా స్ట్రైట్ వెళ్తే లకిడి కపుల్ దగ్గర మనకి 67 నెంబర్ బస్ ఎక్కుతాం. మనం ఎక్కిన తర్వాత అక్కడ నుంచి మనం డైరెక్ట్ గా మనం సికింద్రాబాద్ వెళ్ళాలంటే 111 బస్ ఎక్కాలి. దిస్ ఈజ్ మై ఫోన్. మీకెళ్ళి వచ్చింది సార్. నీ నెంబర్ చెప్తే నీ నెంబర్ రాకుండా పక్కన నెంబర్ రావులే. ఇది నా నెంబరా? మన క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. నాకు ఎందుకో కళ్ళు తిరుగుతున్నట్టున్నారు సార్. వాటర్ వల్ల ఉపయోగాలు చేసుకుందాం. దిస్ ఈజ్ వాటర్. దీనివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీనివల్ల కూడా చాలా ఉపయోగాలు. ఏంటి సార్ అది? నేషనల్ హౌస్. మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి క్లాస్ వచ్చి. రైట్, బయటకి సరిగ్గా రైట్. నువ్వు లేక ఇట్లా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పాలి. రైట్ రా. నువ్వు రాదా? గ్రామ్ బెల్ ఏం కనిపెట్టారా? ఫోన్ కనిపెట్టాడు సార్. ఎస్ సార్. గ్రామ్ బెల్ బెల్ కనిపెట్టారా? క్వశ్చన్ ఆన్సర్ కదా. గ్రామ్ బెల్ బెల్ కనిపెట్టాడా? నువ్వు చెప్పు. థామస్ హల్వా ఎడిసన్ ఏం కనిపెట్టాడు? బల్బు సార్. థామస్ హల్వా ఎడిసన్ హల్వా కనిపెట్టారా? హల్వే. రైట్ బ్రదర్స్ ఏం కనిపెట్టారు? నాకు తెలుసు సార్. రైట్ సైడ్ అలా కనిపెట్టారు సార్. రైట్ సైడ్ అలా కనిపెట్టారు సార్. రైట్ బ్రదర్స్ ఫ్లైట్స్ కనిపెట్టారు. రావులే. మందు తాగిన తర్వాత ఏమొస్తుంది? టాయిలెట్ వస్తుంది సార్. టాయిలెట్ వస్తుంది సార్. దానికి ముందు మొత్తం వస్తుంది రా. మొత్తం వస్తుంది. ఇంకోసారి నా భార్య మీద చేసిన, ఎవరి మీద చేసిన, గెట్ అవుట్.
Raja